Hey everyone, welcome back to my channel. Welcome back to one more vlog. All set to go. ఫిరో గడికి చెప్పాలి. ఫిరులు ఫిరు బంగారం. మనం లగేజ్ సర్దడం చూసే మన డాగీస్కి అర్థమైపోతుంది అనుకుంటాను. ఫెరోకి అయితే అర్థమైనట్టు నాకు అనిపించింది. పాపం అప్పటి నుంచే డల్గా ఉన్నాడు. ఇంకా ఎనీహో వాడికి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. నా కోసం అయితే ఫుల్ వెయిట్ చేస్తూ ఉంటాడు వాడు. ఇక్కడ ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. చెక్ ఇన్ చేసుకొని ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ ఇన్ అన్నీ కలిపి నాకు 20 minutes కూడా పట్టలేదు. చాలా టైం ఉండిపోయింది. ఇంకా 3.5 hours ఫ్లైట్కి ఉంది అండ్ 45 minutes డిలే అంట. అంటే 4 hours టైం పాస్ చేయాలి. లాంచ్కి వచ్చేసాను నేను ఒక 2-3 hours స్పెండ్ చేద్దామని. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి మంచిగా బ్రేక్ఫాస్ట్ బఫే ఉండే. నాకు ఇష్టమైన ఐటమ్స్ కొన్ని తిన్నాను. ఐఎమ్ వెరీ మచ్ అబ్సెస్డ్ విత్ మై నెయిల్స్. నాకు చాలా బాగా అనిపించాయి మార్నింగ్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ హైట్ కొంచెం తక్కువ ఉండాల్సింది అంతే. ఇక్కడ ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ హొరబుల్ వెయిటింగ్ అయింది నాకైతే. బట్ ఫ్లైట్ ఎక్కినాక కూడా అసలు వాళ్ళకి రన్వే రాలేదు. చాలాసేపు వెయిట్ చేయించారు. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్లైట్లో నా రో అంతా ఖాళీ ఉందనమాట. సో మంచిగా లెగ్స్ పైకి పెట్టుకొని ఇటు తల పెట్టుకొని ఫుల్గా స్లీప్ వేసాను. ఫుడ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నా ల్యాండింగ్ ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి. అది కూడా డిలే అయ్యేలా ఉంది. సో ఇక్కడ ఇండియా టైం 5 అంటే అక్కడ ఆల్మోస్ట్ 7 o'clockకి ల్యాండ్ అవుతాం అనమాట. ఫుడ్ లేదంటే నేను వాళ్ళ దగ్గర బిర్యానీ అవి ఇవి వేరే వాళ్ళకి ఇచ్చారు. అది ప్రీ బుకింగ్ వాళ్ళకి మాత్రమే అంట. సరే ఉందా బిర్యానీ అంటే లేదన్నారు. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ కప్ నూడిల్స్ తిన్నాను. నాకు ఇది ప్రణీత్ కన్సల్టింగ్లో ఉన్నప్పుడు నాకు అలవాటు ఉండేది. ఇప్పుడు ఫుల్ టమ్మీ అప్సెట్ అయినట్టు అనిపించింది. తర్వాత ఒక హాట్ చాక్లెట్ తీసుకున్నాను. హాట్ చాక్లెట్ అయితే చాలా బాగుండింది. ఎనీ హౌ టైమ్ టు ల్యాండ్. ప్రణీత్ నాకు మరీ చెప్పాడు ల్యాండ్ అయ్యే 20 minutes ముందు విండోలో నుంచి బయటకు చూడు బాగుంటుంది అనేసి. వ్యూ అయితే క్రేజీ ఉండింది. లుక్ ఎట్ దిస్ కార్గో షిప్స్ అండ్ మన క్రూజ్ షిప్స్, మల్టిపుల్ షిప్స్ అండ్ ఫాస్ట్ బోట్స్ ఉంటాయి కదా అవి అలా వెళ్తున్నాయి. బ్యూటిఫుల్ ఉండింది. వాళ్ళకి మళ్ళీ రన్వే దొరకక అక్కడ రౌండ్స్ వేస్తూ ఉన్నారు. సో అది మాత్రం బాగా ఎంజాయ్ చేశాను లాస్ట్ 20 minutes ఆఫ్ ఫ్లైట్ జర్నీ. నాకు ఒక్క టెన్షనే ఉండింది. ఎందుకంటే సుధానాన్న వాళ్ళు నాకన్నా ఆల్రెడీ 40 minutes ముందు దిగుతారనమాట. నా ఫ్లైట్ చాలా డిలే అయింది కదా, వాళ్ళు ఎంతసేపు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనేసి. లక్కీలీ వాళ్ళది కూడా కొంచెం డిలే ఉండింది. అలా కలిసిపోయిందనమాట. సింగపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ బెస్ట్ ఎయిర్పోర్ట్. అసలు ఇమ్మిగ్రేషన్ ఎంత ఈజీనో. ఎయిర్పోర్ట్ అంతా రిటర్న్లో లాస్ట్ డే మాకు టైం ఉందనమాట చెక్అవుట్ చేశాక. అప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామని ఇప్పుడు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. దెన్ ఐఎమ్ హియర్ విత్ ప్రణీత్. చెక్ ఇన్ చేసుకున్నాక అలా ఈవినింగ్ వాక్కి వెళ్ళాము. మా హోటల్ ఆర్చర్డ్ రోడ్లో అనమాట. అక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక 3 to 4 చాల్సెన్కి ఉండే దగ్గరలో ఒక స్టోర్కి వెళ్ళాను. అక్కడ చెప్పులు, బ్యాగ్స్ అవన్నీ చూశాను, ట్రై చేశాను. బట్ ఇంకా మనం తిరుగుతుంటే దానిలో చాలా కనిపిస్తాయి కదా అని ఇక్కడ మాత్రం ఎక్స్ప్లోర్ చేసి ఈ ఒక చెప్పులు 1 pair ఆఫ్ ఫుట్వేర్ నా కోసం తీసుకున్నాను. బ్యాగ్స్ అయితే ఇంకా నాకు నా ఫ్రెండ్స్ కొందరు తెమ్మని చెప్పారనమాట. ఫొటోస్ తీసి వాళ్ళకి పెట్టాను. అండ్ వాళ్ళకి సింగపూర్లో చాల్సన్కిత్ వెబ్సైట్ కూడా చూసి నాకు ఫొటోస్ పంపమని చెప్పాను. ఫస్ట్ డే కదా ఫుల్ ఎనర్జీతో ఉండే మంచిగా వాక్ చేస్తూ మొత్తం తిరిగామన్నమాట. హోటల్ నుంచి ఆర్చర్డ్ రోడ్ అవన్నీ. బట్ ఇంకా నెక్స్ట్ డే నుంచి చాలా దూరం తీరిపోయింది. ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ బన్లో ఐస్ క్రీమ్ పెట్టిస్తారనమాట. ఇది చాలా ఫేమస్ అని ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూశాను. ప్రణీత్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ట్రై చేశాడు. ఇట్స్ నాట్ బ్యాడ్ అని చెప్తే ఇంకా మేము ఈసారి తీసుకున్నాము. అయితే మనకి వేఫర్ మధ్యలో పెడతారు లేదా బన్ మధ్యలో. బంది ఫేమస్. సో నేను బంది తీసుకున్నాను, ప్రణీత్ వేఫర్ తీసుకున్నాడు. అలా మనకి షాప్స్ అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట ఈ ఆర్చర్డ్ రోడ్లో. అక్కడ స్టేర్ కేస్ పైన కూర్చున్నాము. లోకల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా తిరిగాము. ఆ ఏరియా అంతా తిరుగుతూ వెళ్ళేటప్పుడు దారిలో మాకు షేక్ షాక్ కనబడింది. ఇంకా డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామనేసి లోపలికి వెళ్ళి వీ హ్యాడ్ yummy burgers for dinner. Hi everyone, welcome back to my channel. Welcome back to new vlog from Singapore. ఈరోజు మా ఫస్ట్ డే ఇన్ సింగపూర్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? మెరీనా బే సాండ్స్. మెరీనా బే సాండ్స్ అండ్ మర్లిన్ పార్క్ అలా నడుస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు.
మాకు మెరీనా బే శాండ్స్ టికెట్స్ ఈవినింగ్ 4 పిఎంకి ఉన్నాయి. మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మాల్కి వెళ్ళాము. అక్కడ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ లంచ్ చేసేసి ఈవినింగ్ మెరీనా బే శాండ్స్ చూసుకొని మళ్ళీ కాసేపు వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది మా ప్లాన్ అనమాట. ఇది షాపీ అని మెరీనా బే శాండ్స్కి ఆపోజిట్లో ఉంటుంది. వెరీ ఫేమస్ మాల్ ఇన్ సింగపూర్. అది ఎక్స్ప్లోర్ చేసి దాంట్లోంచి మనం బయటకు వెళ్తే మనం మెర్లిన్ పార్క్ దట్ సింబల్ ఆఫ్ సింగపూర్ అండ్ యాపిల్ స్టోర్, లూయూటన్ స్టోర్ వాటికి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ నుంచి చూడొచ్చు అనమాట క్లియర్ వ్యూ తోటి. అలా ఎక్స్ప్లోర్ చేద్దాం వాక్ చేస్తూ అని ఇక్కడికి వచ్చాం ఫస్ట్. అలా మాల్లో తిరుగుతుంటే ఈ లిమిటెడ్ ఎడిషన్ అని ఒక స్టోర్ కనిపించింది. అందులోకి వెళ్ళాము. ప్రణీత్ లవ్డ్ 1 పేర్ ఆఫ్ నైకీ షూస్ ఇక్కడ. అవి ట్రై చేస్తున్నాడు. ఫిట్ అండ్ కంఫర్ట్ బాగుంటే తీసుకుందాం అనేసి. ప్రణీత్ లవ్స్ షూస్ అనమాట. ఎన్ని పేర్స్ ఆఫ్ షూస్ ఉన్నా కావాలి కదా అబ్బాయిలకి, ఇంకా సేమ్ అలాగే. అండ్ ఈ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ బోట్లో అలా తిప్పుతూ ఉంటారు మాల్ మొత్తము. ఆల్ లగ్జరీ బ్రాండ్స్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మాల్ లాగానే ఉందనుకోండి. ఎక్స్ప్లోర్ చేస్తూ అలా నడుస్తూ వెళ్తే మాకు వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట ఈ మాల్లో. అక్కడికి వచ్చాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వాటర్ ఫాల్ మెయింటెనెన్స్లో ఉందనుకుంటాను. అస్సలు ఆనే చేయలేదు. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాము. ఒక్కసారి కూడా ఆన్ చేయలేదు. ఈ బోట్ వేసుకొని అలా తిప్పుతారనమాట మొత్తం మాల్. అలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నడవలేకపోతే. దెన్ వీఆర్ హియర్ ఎట్ తిన్ థాయ్ ఫంగ్. నాకు వీళ్ళ డిమ్సమ్స్ చాలా నచ్చినాయి లాస్ట్ టైం దుబాయ్లో. నేనైతే ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను. లక్కీలీ ఈ మాల్లో ఉంది. ఇంకా మేము లంచ్కి ఇక్కడికే వచ్చాము. పక్కనే పంజాబ్ గ్రిల్ అని ఉంది. పేరెంట్స్ అక్కడ ఇండియన్ ఫుడ్ తింటా అంటే మేము ఇక్కడ తినేసామన్నమాట డిమ్సమ్స్. వాళ్ళు లైవ్ అనమాట, మొత్తం ఇట్లా గ్లాస్ పెట్టారు మేకింగ్ దగ్గర. మనం బయట నుంచి చూడొచ్చు వాళ్ళు ఎలా చేస్తున్నారో, అదంతా ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారో నాకు చాలా బాగా అనిపించింది. వెయిటింగ్ టైం అండ్ ఆల్ మంచిగా డిస్ప్లే చేస్తున్నారు. నాకు అది కూడా బాగా నచ్చింది. మనం ఆన్లైన్లో స్కాన్ చేస్తే మనకు ఒక కూపన్ వస్తుంది. వెయిటింగ్ టైం కూడా అక్కడే చెప్పేస్తారు. ఆల్మోస్ట్ మాకు ఒక 20 minutes వెయిటింగ్ ఉండింది. బట్ దట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ వర్త్ ఇట్. మీరు ఎప్పుడన్నా వెళ్తే పక్కా ట్రై చేయండి. ఆఫ్టర్ హ్యావింగ్ ఎమ్మీ లంచ్ అలా వాక్ చేస్తూ మాల్ బయటకు వచ్చాము. సో వీఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ మెర్లిన్ పార్క్. అక్కడ నుంచి వ్యూ అదంతా చాలా బాగా కనిపించింది. ఇక్కడ స్టార్ట్ చేస్తే మనం అక్కడి వరకు 1 circle వాక్ చేయొచ్చు. మాకు ఇంకొంచెం టైం ఉంది, బట్ అక్కడ దాకా వెళ్ళొచ్చే అంత టైం లేదనమాట. సో వి థాట్ సమ్ అదర్ డే. ఇప్పుడు ఇంకా ఇక్కడే కొంచెం సేపు అటు ఇటు వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత 4 o'clockకి మాకు టికెట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. వెళ్ళి ఒకసారి అడుగుదాం 3 o'clockకి ఎంట్రీ ఇస్తారో అని. స్టార్ట్ అయితే మేము వాక్ చేస్తూ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మాకు 30 minutes కన్నా ఎక్కువే పట్టింది. ఇక్కడ నుంచి అటు రోడ్ క్రాస్ చేసి అటు వెళ్ళాలన్నమాట. లక్కీలీ వాళ్ళు 1 hour ముందు కూడా ఎలవ్ చేశారు. మేము ఎందుకు వెళ్ళామంటే స్కై చాలా బాగుండింది. హాట్గా ఉంటుందని 3 o'clockకి బుక్ చేసుకుంటే 4కి బుక్ చేసాము మేము. బట్ స్కై చాలా బాగుంది కదా, అందుకే వచ్చేసాం. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది మెరీనా బే శాండ్స్. చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. లిటరలీ వీ కెన్ స్టాండ్ హియర్ అండ్ ప్లాన్ అవర్ కంప్లీట్ ఐటనరీ అనమాట. అలా కనిపిస్తుంది మొత్తం సింగపూర్ ఫ్రమ్ హియర్, ఎక్సెప్ట్ సెంటోసా ఐలాండ్స్. అక్కడ మనకి యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది కదా, అది తప్ప మిగతాదంతా. ఇక్కడ నుంచి మనకి టాప్ వ్యూ ఆఫ్ గార్డెన్స్ బై ద బే, ఫ్లవర్ డోమ్ అండ్ క్లౌడ్ ఫారెస్ట్ ఎంత బాగా కనిపిస్తుందో కదా. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఫుల్ టయర్డ్ అయిపోయినాం. అసలు చేసింది తక్కువ, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. నడవలేక వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోటల్. చూద్దాం, ఓపిక ఉంటే మళ్ళీ ఏమైనా చేయడానికి. ఈరోజు ఏమైనా అవుద్దా? ఈరోజు ఏమైనా అవుద్దా? అవ్వదు కదా ఈరోజు, ఇంకేం అవ్వదు. ఆల్రెడీ ఇట్స్ 5 PM. మంచిగా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఫుల్ లెగ్ పెయిన్ వస్తుంది నాకైతే. షూబైట్స్ కూడా ఏమైనా రూమ్కి వెళ్ళాక ఫుడ్ స్టెప్స్ చూస్తే ఆల్మోస్ట్ 15,000 to 16,000 అయింది. అందుకే అనుకుంటా అంత టయర్డ్ అయిపోయాము. సో ఇంకా ఆ రోజు డిన్నర్ చేసేసి ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాం ఇంకా హోటల్లోనే. ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.